అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం హృదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమోऽस्तु పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతో ఆషాఢ మాస శుక్లపక్ష పౌర్ణమి. ఈ రోజు గురువారం, గురు పౌర్ణమి, విశేషమైన రోజు. మనకి ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి ఉంటుంది. ఆషాఢ మాస పౌర్ణమి గురు పౌర్ణమి. అయితే గురువారం రావడం చాలా శ్రేష్టమైనది. గురువారం అప్పుడప్పుడే కలుస్తుంది, కానీ ఈ సంవత్సరంలో గురువారమే గురు పౌర్ణమి వచ్చింది ఈ సంవత్సరంలో. కాబట్టి మనకి ఈ సంవత్సరం కాస్త విశేషమైనది. ఎటువంటి విశేషం అనేది మీకే తెలుస్తోంది. ఇక ఈరోజు మనం అందరూ కూడా భక్తి శ్రద్ధతో మంత్రబలంలో ఓం శ్రీ గురువే నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం శ్రీ గురువే నమః అంటే మీ మనసులో ఎవరిని గురువుగా స్వీకరించి గురువే నమః అంటారో ఆ ఒక నమనాలు వాళ్ళకి చెందుతాయి. మరియు అంతేకాదు, వాళ్ళ కృపా కటాక్షలు కూడా మనపై ప్రభావం చూపిస్తుంది. గురువు గారు అంటే సర్వ గురువులు ఇక్కడ ఉంటారు. మనకి వేదం చెప్పించిన గురువులు ఉంటారు, ఇక శాస్త్రం బోధించిన గురువులు ఉంటారు, కళారంగంలో బోధించిన గురువు ఉంటారు. కానీ మన జీవితంలో ఏదైతే జీవిత పరమ రహస్యాన్ని తెలుసుకుంటున్నామో, ఏదైతే నిజ జీవితంలో జరుగుతూ ఉందో, నిజ జీవితాన్ని బోధించారో వాళ్ళు ఉత్తమ గురువులుగా మనం స్వీకరిస్తామంటే మొదటి ఆద్యత వాళ్ళకు ఉంటుంది మన జీవితంలో. చూడండి, ఈ గురువారం రోజు, ఇదే ఒక పౌర్ణమి రోజు వ్యాస మహర్షులు జన్మించిన రోజు. వ్యాస మహర్షులు మనకందరికీ కూడా వేదాలని 4 భాగాలుగా మనకి చేసి విభజించి వాటిని మనకి అనుకూలమయ్యేలా మనకి అందించారు. అంతేకాకుండా మహాభారతాన్ని రచించి అందించారు. అంతేకాదు భాగవతం 18 పురాణాలు కూడా మనకి అందించారు. ఈ ఒక నాగరికతకి ఏమేమి కావాలో, ప్రజలు అభివృద్ధి చెందడానికి ఎటువంటివి కావాలో అవన్నీ కూడా మనకు అందించింది వ్యాస మహర్షులు. ఈ గురు పౌర్ణమి రోజు మరొక కథ కూడా ఉంది, దాన్ని కూడా ఈ రోజు తెలియచేస్తా. అయితే ముందుగా మనం ఈ రోజు ఎవరైతే గురునామస్మరణ చేస్తారో వాళ్ళలో ఉన్న అజ్ఞానం అంతా దహించబడుతుంది, జ్ఞానం ప్రాప్తిస్తుంది, అంధకారం నుంచి బయటపడతారు. అంతేకాదు, చిత్ అంటే మనసులో ఏదో గాఢమైన బాధ ఉంది అనుకోండి, ఓం శ్రీ గురువే నమః అంటే చాలు ఆ బాధ నుంచి విముక్తి చెంది వెంటనే దానికి ఒక దారి కనబడుతుంది. అటువంటి శక్తియుతమైన నామమే శ్రీ గురు. ఈ రోజు మనమందరూ కూడా ఓం శ్రీ గురువే నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం శ్రీ గురువే నమః. ఈరోజు గురు పౌర్ణమి. మన జీవితంలో మొదటి గురువు మనకి ఎవరు అంటే అమ్మ. తర్వాత గురువు ఎవరు అంటే నాన్న. తర్వాత గురువు ఎవరు అంటే మనకి అభ్యాసం చేయించిన వారు. తర్వాత మన జీవిత పరమ సత్యాన్ని బోధించిన వారు, మన జ్ఞానాన్ని ప్రసాదించిన వారు, మరియు ముక్తి మార్గాన్ని చూపించేవారు మన గురువులు. సర్వ గురువులకి ప్రణామాలు తెలియచేసుకోవడానికి
నిత్యము మనము శ్లోకం చెప్తూ ఉంటాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని. బ్రహ్మ విద్యను ఇస్తాడు, విష్ణు ఎలా బతకాలి అనేది చూపిస్తాడు, లయకారకుడు ముక్తిని ప్రసాదిస్తాడు. అంటే విద్యాభ్యాసంలో కావచ్చు, జీవన మార్గంలో కావచ్చు, ముక్తి మార్గంలో కావచ్చు, సర్వదా గురువులు ఉంటారు అనేది దీని అర్థాన్ని, ఈ నామాంకితాన్ని మనం అలా స్వీకరించాలి. ఇందులో అంత అర్థం వస్తుంది. అలా స్వీకరిస్తూ సర్వగురుభ్యో నమః అంటే సర్వ గురువులకి కూడా మన నమనాలు అని మనం తెలియచేసుకోవాలి. ఈరోజు మన ఇంట్లో ఉన్న పిల్లల చేతిలో చక్కగా ఈ నామాన్ని చదివించండి, అయగ్రీవ స్తోత్రాన్ని చదివించండి. మనకి అయగ్రీవ స్వామి కూడా గురువే. దత్తాత్రేయ ఎలాగో, దక్షామూర్తి ఎలాగో అయగ్రీవ స్వామి వారు కూడా మనకి గురువు రూపమే. అందువలన ప్రప్రథమంగా విష్ణు రూపము అయగ్రీవ రూపం. అందువలన జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం అయగ్రీవ ఉపాస్మహే. ఈ నామాన్ని అంటే ఈ శ్లోకాన్ని ఖచ్చితంగా మీ పిల్లల చేతిలో ఈరోజు చదివించండి. ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు. ఈరోజు విశేషంగా ఎవరైతే పిల్లలు ఈ ఒక గురు స్తోత్రాన్ని పారాయణం చేస్తే, అంటే అయగ్రీవని గురువుగా భావించి మనం పూజిస్తే సర్వ విద్యలు కూడా వాళ్ళకి ఆకర్షిస్తాయి. ఈరోజు విశేషంగా దీన్ని ఆరాధించండి. ఇక దత్తాత్రేయ అష్టకము అని ఒకటి ఉంది. దాన్ని ఈరోజు నారద మహర్షుల వారు ప్రపంచానికి రచించి అందించారు. దాన్ని కూడా ఈరోజు పారాయణ చేసుకోవచ్చు. ఇది చాలా శక్తియుతమైనది, పారాయణ చేసుకోండి. ఇక వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే అనే ఈ ఒక శ్లోకాన్ని, ఇంత మాత్రమే శ్లోకాన్ని దీన్ని ఎన్నిసార్లు జపించినా మహాగురువుల అనుగ్రహం అంతా వస్తుందంట. ఇది ఈ రోజు మనము గురువులకి కృతజ్ఞత తెలియచేసే రోజు. ఇదే రోజు బుద్ధ మహర్షుల వారు, అంటే మహాన్ బుద్ధ వారు ఏం చేస్తారంటే, మహాన్ గౌతమ బుద్ధ వారు ఈ ఒక రోజు నుంచినే వాళ్ళు ప్రజలకి జ్ఞానాన్ని బోధించేది ప్రారంభించిన రోజు అని అర్థం. అలా వ్యాసులకి ఈ రోజు విశేషం, బౌద్ధ ధర్మంలో ఇది విశేషం. అనగా సర్వ ధర్మాల్లో, అంటే ఈ ఒక సనాతన ధర్మానికి సనిహంగా ఎవరైతే వెళ్తూ ఉంటారో వాళ్ళు ఈ ఒక గురు పౌర్ణమిని విశేషంగా ఆచరిస్తారు. ఈ రోజు అమ్మా నాన్నల పాద స్పర్శ చేయండి గురు పౌర్ణమి రోజు. అంతేకాదు, దగ్గరలో మీ గురువు గారు ఉంటే వాళ్ళకి వెళ్ళి నమస్కారం చేసుకుని రాండి. లేదు గురువు గారు స్వర్గస్థులు అయితే వాళ్ళ పేరులో వాళ్ళ ఫోటో పెట్టి ఈ రోజు పూజించండి. అంతేకాదు, వాళ్ళ గురువులు మఠాధిపతులు, సత్పురుషులు, సన్యాసులు అయితే వాళ్ళ సర్వదా పూజించవచ్చు. గురు స్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని మనం పూజించవచ్చు. ఇప్పుడు మనకి శృంగేరి జగద్గురువులు, అదే విధానంగా మఠాధిపతులు, అదే విధానంగా రామానుజాచార్యుల అనుచరులు గురువులు, వీళ్ళందరినీ కూడా ఫోటో పెట్టి రోజు మనం పూజించవచ్చు, తప్పలేదు. ఎవరైతే గురుతత్వాన్ని బోధిస్తూ ఉన్నారో, ఎవరైతే గురువుగా ప్రచారం పొందుతూ ఉన్నారో, ఎవరైతే గురువులుగా జనాలకి హితభోజనాలు, హితవచనాలని తెలియచేస్తున్నారో, వాళ్ళ జీవితాన్ని మంచి దారికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరూ కూడా గురువులే. అటువంటి గురువులు సజీవంగా ఉన్నా లేదా వాళ్ళు స్వర్గారోహణ చేసి ఉన్నా దైవలుగా మనం భావించవచ్చు. ఇది మన సనాతన ధర్మంలో ఉన్న ఆచారమే. అందువలన మీరు వాళ్ళకి ఈరోజు కృతజ్ఞత కోసం పూజించండి. లేదో వాళ్ళ ఫోటో ముందో లేదా వాళ్ళ నామస్మరణ చేసుకుని ఒక దీపం వెలిగించండి ఇంట్లో. గురు అనుగ్రహం ఉంటే ఎన్ని కష్టాలన్నా దూరం అవుతాయి. ఈరోజు మీకు అందరికీ ఒక తెలియచేస్తా వినండి. మనకి మన కర్మ వల్ల లేదా ఇంకేదో దాని వల్లనో దేవతలంతా శత్రుత్వం చేసుకున్నా, నవగ్రహాలన్నీ శత్రువులు అయిపోయినా, ఇక వాళ్ళు మనపై యుద్ధం చేస్తున్నారు లేదా పూజ చేస్తే స్వీకరిస్తలేదు అంటే, దేవతలకి కోపం వచ్చినా, గ్రహాలకి కోపం వచ్చినా, వాళ్ళు ఎటువంటి ప్రభావం మనపై చూపించినా గురువు మనతో ఉంటే వాళ్ళు ఏమీ చేయలేరు. గురువు అనుగ్రహం ఉంటే వీళ్ళందరూ వచ్చేస్తారు. అదే గురువు శాపం మనపై ఉంటే, గురువు అనుగ్రహమే లేకపోతే, గురువు మనకి శత్రువు అయ్యాడో అనుకోండి, మీరు ఎన్ని దేవతలు పూజించినా, ఎన్ని గ్రహాలు పూజినా, ఎన్ని యజ్ఞయాగాలు చేసినా
కించిత్ ఫలం కూడా రాదు. గురువుని ఎదిరించడానికి దేవతల వల్లనే అవ్వదు. అటువంటి శక్తి గురువులకు ఉంటుంది. దీని అన్నిటిని ప్రసాదించింది ఎవరు ఇలా అంటే సాక్షాత్ పరమేశ్వరుడు. పూర్వంలో ఆదియోగిగా ఉండేటప్పుడు ఆయన హిమాలయ పర్వతాల్లో ఉంటాడు. దాని ఆది కైలాసం అంటాం. మనకి వివాహమైన తర్వాత పార్వతీ సమేతంగా ఉన్న కైలాసం వేరు, ఆది కైలాసం వేరు. ఆది కైలాసం మన భారతదేశంలో ఇప్పుడు ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే మనం పరిక్రమణ చేయడానికి వెళ్తామో అది టిబెట్ మరియు చైనా ఆధీనంలో ఉంటుంది. కానీ ఆది కైలాసం అంటే శివుడు వివాహం, సతీదేవిని వివాహం కాక ముందున్న కైలాసం, అది భారతదేశంలోనే ఉంది. దాన్ని ఆది కైలాసము అంటాము. కొందరు ఓం పర్వత్ అని కూడా అంటూ ఉంటారు. అయితే ఆ ఒక కైలాస పర్వతంలో ఆ పరమేశ్వరుడు ఉన్నాడు అని తెలుసుకొని సమస్త ఋషిమునులందరూ కూడా వెళ్తారు ఆ ఒక కైలాస పర్వతానికి. వెళ్ళి ఆ భగవంతుని దర్శనం చేసుకోవాలని ఎన్నో రోజులు అక్కడ కూర్చొని గాఢంగా తపస్సు చేస్తూ చాలా మంది శివుడు కనబడలేదు అని అంతా వెళ్ళిపోతే కేవలం 7 మంది మాత్రమే అక్కడ కూర్చొని పరిపూర్ణమైన ధ్యానంలో మగ్నమై ఉంటే ఆ ఒక్క పరమేశ్వరుడు ప్రత్యక్షమై వాళ్ళకి సకల విధమైన విద్యలని బోధించి శాస్త్ర జ్ఞానాన్ని తెలియచేసి వాళ్ళని ఈ లోకానికి సప్త ఋషువులుగా వాళ్ళని ఆశీర్వదించి సప్త ఋషువులుగా వాళ్ళకి పైన తారామండలంలో వాళ్ళకి ఒక స్థానాన్ని అందించిన ఒక గొప్ప రోజు ఈ రోజు. ఇది పరమేశ్వరుడు వాళ్ళని సప్త ఋషులుగా స్వీకరించిన రోజు అని అర్థం. అంటే ఈ రోజు ఎంత పవిత్రమైందో ఆలోచించండి. పరమేశ్వరుడే సప్త ఋషువులుగా స్వీకరించి సప్త ఋషుల స్థానాన్ని అందించాడు వాళ్ళకి. అంటే ఈ రోజు ఋషువులు విశేషంగా సప్త ఋషువులుగా మహాన్ గురువులుగా మారిన రోజు ఈ రోజు. అంతేకాదు గురు పరంపరలో ఈరోజు ఆ గురువు వాళ్ళ పూర్వ గురువుల్ని పూజించడం, ఆ గురువులు ఎంతమంది ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు గురువులో మనం చూడొచ్చు అనే ఒక దృష్టితో శిష్యులందరూ కూడా వెళ్ళి గురు ఆరాధన, గురు దర్శన, గురు పూజ, వాళ్ళ పాద పూజ ఇటువంటివి ఆచరిస్తూ ఉంటారు. అయితే మన జీవితంలో మనకి ఎవరు మంచిది బోధించినా, ఎవరు మంచిది చెప్పినా, మనతో ఉండి ఎవరు మనకి బుద్ధి నేర్పించినా వాళ్ళని గురువుగానే మనం స్వీకరిద్దాం. అందువలన ఈరోజు గురు పౌర్ణమి రోజు మీరందరూ కూడా జీవిత మార్గాన్ని, జీవిత గమ్యాన్ని, జీవిత సత్యాన్ని బోధించి మీ జీవితం ఇది అని ఎప్పుడైతే మీతో తోడుండి మీ జీవితం నడిపించారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియచేసి వాళ్ళకి నమస్కరించి వాళ్ళని మనసులో ధ్యానం చేయండి. వాళ్ళ కరుణా కృపా కటాక్షలు మీపై ఉంటాయి. గురు దృష్టి ఉంటే ప్రపంచాన్ని కూడా జయించవచ్చు. అటువంటి శుభమైన రోజు ఈ రోజు. అందువలన అన్ని గురువులకి కూడా నమస్కరిద్దాం. ఇంకా గురు పౌర్ణమి గురించి చాలా విశేషాలు ఉన్నాయి, అవన్నీ వచ్చి తెలియచేస్తా. చూస్తూనే ఉండండి ఓంకారం. ఈ రోజు గురు పౌర్ణమి రోజు మనము ఎటువంటి పూజల్ని ఆచరించవచ్చు, ఏం చేస్తే సంపూర్ణమైన గురు అనుగ్రహం ప్రాప్తిస్తుంది, అంతేకాదు మన జన్మ జాతకంలో కావచ్చు, లేదా పూర్వీకుల నుంచి బ్రహ్మహత్య దోషాలు ఇటువంటివి ఏది ఉన్నా ఈ రోజు గురునామస్మరణ చేయడం వలన అటువంటి కర్మఫలం తగ్గుతుంది అనేది జ్యోతిష్య పంచాంగ శాస్త్రాల్లో మనకి తెలియచేసేది. అందువల్ల ఈ రోజు పరమ పవిత్రమైన రోజు గురు పౌర్ణమి రోజు. ఈ రోజు తిథిలకి కానీ, ఈ రోజు నక్షత్ర తిథి యోగా కరణ వీటికి ఇంపార్టెంట్ లేదు. కేవలం పౌర్ణమి గురువారానికి మాత్రమే ఇంపార్టెంట్ ఈ రోజు. అందువలన ఈ రోజు అందరికీ శుభమే. ఎవరైతే గురువుని స్మరిస్తారో ఈ రోజు వాళ్ళకి శుభమే అని జ్యోతిష శాస్త్రంలో ఉంది. అయితే మనకందరికీ కూడా ఈ ఒక మేడి చెట్టు తెలుసు. మేడి చెట్టులో బదనిక అని ఒకటి వస్తుంది. బదనిక అంటే ఇప్పుడు ఒక మామిడి చెట్టు అనుకోండి, ఆ మామిడి చెట్టులో గరకలాగా ఇట్లా వచ్చేస్తూ ఉంటుంది, లేదా ఇంకొక ఏదో వృక్షం వచ్చేస్తూ ఉంటుంది. అలా బదనిక అని వస్తుంది. అంటే ఒక పెద్ద వృక్షం, ఆ వృక్షంలో మధ్యలో ఈ పక్షులు ఏదైనా ఆహారం తిని అక్కడ వేసి ఉంటుంది, అదే ఆ వృక్షంలో కలిసి ఇలా ఇంకొక చెట్టుగా మారుతుంది. దాన్ని బదనిక అంటాం. కలుప ముక్కులాగా వచ్చేస్తాయి. కానీ దీనికన్నా ఆ ఒక బదనిక అనేది వస్తుంది చూడండి, అది చాలా శక్తియుతమైనది పూజలకి. అటువంటి బదనిక ఈ రోజు ఏదైనా దొరికితే మీ అంత అదృష్టం ఇంకొకరు ఉండరు, అంత శక్తియుతమైనది. ఆ బదనికని 5 ఆకులు తెచ్చి దాని మధ్యకి ఇలా 2 భాగాలుగా చీల్చి దానిపైన గురువే నమః అనుకొని రాసి
శ్రీ గురువే నమః అని రాయాలి, శ్రీ గురువే నమః అని రాయాలి. 5 ఆకులు తెచ్చి దాన్ని 10 భాగాలుగా చేసి దాన్ని మన గురువు ఫోటో ముందు కానీ, లేదో దత్తాత్రేయ స్వామి వారి ముందు కానీ, లేదో దక్షిణామూర్తి స్వామి వారి ముందు కానీ, లేదో మన ప్రియమైన గురువులు ఎవ్వరు ఉన్నా ఆ ఒక పత్రాలతో ఓం శ్రీ గురువే నమః అని ఆ 10 పత్రాలని, అంటే 5ని 2 భాగాలు చేసిండే కదా, దాన్ని సమర్పించుకోవాలి. అలా సమర్పించుకొని యథాశక్తి పూజ చేస్తే బ్రహ్మహత్య దోషం ఉన్నా తగ్గిపోతుంది. తెలియకుండా ఎవరినైనా గురువు గారిని మనము అవాచ్య శబ్దాలతో లేదా వాళ్ళని మనసు బాధ పెట్టడం అలాంటిది ఏదైనా చేసి ఉంటే ఆ ఒక దోషం నుంచి వెంటనే ముక్తి లభిస్తుంది. అంటే బ్రహ్మపాతక దోషాలు, బ్రహ్మహత్య దోషాలు తగ్గిపోతాయి. ఇది ఒక విశేషమైన పూజ. ఈ రోజు మాత్రమే దీనికి శక్తి, మిగతా రోజుల్లో ఉండదు. దీన్ని ఆచరించవచ్చు. ఇక అదే విధానంగా దగ్గరలో ఎక్కడైనా దత్తాత్రేయ స్వామి వారి దేవాలయం ఉంటే వెళ్ళి 16 ప్రదక్షిణలు వేసుకుని రండి. లేదు ఏదైనా గురు దేవాలయంలో 16 నెయ్యి దీపాలు వెలిగించండి. 16 అనేది అత్యంత విశేషమైనది. అది గురువుకి అత్యంత సరిహంగా ఉన్న ఒక సంఖ్య. ఎందుకు 16 అంటే ఈ మానవ జీవితంలో మనం 16 కర్మలని ఆచరిస్తాము. అదే విధానంగా మనము కూడా షోడశ పూజలు అని ఆచరిస్తుంటాం. 16 విధమైన పూజలు భగవంతుడు ప్రతిరోజు స్వీకరిస్తూ ఉంటాడు. అందుకే ఆ 16 అనేది అంత విశేషం. గురు దేవాలయంలో 16 దీపాలు వెలిగించి రావచ్చు. ఇక నదీ తీరంలో వెళ్ళి 16 దీపాలు వెలిగించి వస్తే ఎనుక సంచిత కర్మ ఫలాల నుంచి వచ్చిన ఏదైనా దోషాలుంటే అవి దూరం అవుతాయి. తర్వాత ఆ గురునామస్మరణ చేసుకొని నదిలో మనము ఒక దీపాన్ని వెలిగించి పెట్టాలి, వదిలేయాలి. మీకు తెలుసు మోదక ఆకతో, లేదు అంటే విశేషంగా ఈ అత్తి చెట్టు అంటాం కదా, అంటే ఔదుంబర వృక్షం. ఔదుంబర వృక్షం అంటే ఇదే, ఈ ఒక దత్తాత్రేయ వృక్షం, మేడి చెట్టు. ఆ మేడి చెట్టు ఆకులను తీసి చిన్నగా దొప్పెలాగా, అంటే పడవలాగా దొప్పెలాగా చేసుకోవాలి. ఒక పాత్రలాగా లేదా ఒక కప్పులాగా చేసుకొని దాంట్లో కొన్ని పుష్పాలు పెట్టి దాని మధ్యలో మట్టి ప్రమిద పెట్టి వెలిగించి వదిలేయచ్చు. ఇది చాలా శ్రేష్టమైన దీపం. ఈరోజు అనుకూలమైతే నదీ ప్రాంతంలో ఉన్నవారు దీన్ని ఆచరించండి. సాయంత్రం ఆచరిస్తే ఇంకా మంచిది, లేదు ఇప్పుడే వెళ్ళి ఆచరించినా తప్పలేదు. జాగ్రత్త, వర్షాలు అవి అధికంగా ఉన్నాయి. మీరు పోయి మళ్ళీ అక్కడ తాపత్రయాలు తెచ్చుకోకండి. అనుకూలం ఉన్న వాళ్ళు మాత్రం చేయడం చాలా మంచిది. ఇక అరటి చెట్టు ఉంటుంది కదా, దాన్ని అరటి చెట్టులో కాండము అంటే పట్టలాగా ఉంటుంది కదా, దాన్ని తీసి దానిపైన కూడా దీపం వెలిగించి ఆ ఒక నదీ తీరంలో ఆ ఒక అమ్మవారిని స్మరించి, గురువుల్ని స్మరించి దీపాన్ని వదులుతూ ఉంటారు. ఇది ఈ రోజు గురు పౌర్ణమి రోజు ఆచరించేది. ఇక ఇంకా కొంతమంది గురు పౌర్ణమి రోజు వాళ్ళ గురువు పేర్లట వాళ్ళు విశేషంగా భజనలు కూడా ఆచరిస్తూ ఉంటారు. భజనలు చేస్తారు, సంకీర్తనలు పాడుతూ ఉంటారు. ఆనందంగా గురువుకి ఈ రోజు ప్రశాంతంగా అన్ని పనులు వదిలేసి గురుతో సమయము మరియు వాళ్ళు చెప్పే 4 హితవచనాలని వినడానికి కూడా గురువుల్ని సందర్శిస్తూ ఉంటారు. అంటే అంత విశేషమైన రోజు ఈ రోజు. ఇక మనము ఏం చెయ్యొచ్చు ఈ రోజు అంటే, గురువుకి సంబంధించిన బృహస్పతి, గురుగ్రహం కదా, గురువుల్లోనే గురు బృహస్పతి, బృహస్పతికి సంబంధించిన ఏదైనా వస్తువుల్ని దానం కూడా చేయొచ్చు ఈ రోజు. ఎటువంటివి అంటే శనగలు మరియు పసుపు రంగు గుడ్డ దానం ఇస్తే మన జాతకం చక్రంలో గురు అనుగ్రహము మరియు పుత్రప్రాప్తి, వంశాభివృద్ధి జరుగుతుంది అని జ్యోతిష శాస్త్రం. ఈ రోజు వెండి గ్లాసులో నెయ్యి పోసి దానం ఇస్తే మనకి ఆరోగ్యంతో పాటు గురు అనుగ్రహం వస్తుంది. అదే విధానంగా శనగపిండితో తయారించిన బూందిని ఎవరికైనా పేద ప్రజలకు, ఎవరికైనా భక్తులకు, పేద ప్రజలకు అలా పంచడం వల్ల, తీయపు పంచడం వల్ల మీరేదైనా గాఢమైన మానసికంగా బాధలు ఉంటే అవి తొలగిపోతాయి. అంతేకాదు ఈ రోజు ఇంట్లోనే చేసేటట్లయితే శనగలు, కొమ్మ శనగలు ఉంటాయి కదా, వాటిని బాగా నానబెట్టి దాన్ని ఒక ఆరంలాగా కూర్చేసి, ఉడికిపెట్టకూడదు, ఆరంలాగా కూర్చి ఇంట్లో గురువు ఫోటోకి సమర్పించుకోవాలి. లేదా నవగ్రహాల దగ్గర బృహస్పతి ఉంటుంది, వాళ్ళకి సమర్పించుకోవాలి. లేదా గురు దేవతలకి సమర్పించుకోవాలి.
అలా ఈ రోజు వాళ్ళకి సమర్పించుకోవడం వల్ల ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు, నూతన ఉద్యోగం పట్ల మీకు ఏదైతే ఆసక్తి ఉందో దాని సంకల్పం చేసి ఆచరిస్తే అది ప్రాప్తిస్తుంది. ఇది కూడా జ్యోతిష్య శాస్త్రంలో ఉండేదే. ఇంకా మనం ఇంట్లో చక్కగా గురువు ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించి బ్రహ్మకమలాలు, కమల పుష్పాలు మరియు పసుపు రంగు పుష్పాలు వస్త్రము పెట్టి గురువుని ఆరాధించి పూజించి తదుపరి ఆ వస్త్రాన్ని ఎవరికైనా వయసైన వారికి దానం ఇస్తే సంపూర్ణమైన గురు అనుగ్రహం ఉంటుంది. దానం ఇవ్వడం నచ్చలేదు అంటే గురువుకి నైవేద్యం చేసిన వస్త్రాన్ని మీరు ధరిస్తే సంపూర్ణమైన గురు అనుగ్రహం ఉంది అని అర్థం. దాన్ని కూడా మనం స్వీకరించవచ్చు. ఇలా నానా విధాలుగా ఈరోజు గురువుని అర్చించడం, సేవ చేసుకోవడం మన భాగ్యము. అందువలన ఈరోజు సర్వ గురువులకి ప్రణామాలు తెలియచేస్తూ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే అంటూ ఈ రోజు వ్యాసులు జన్మించిన రోజు కాబట్టి మనమందరూ కూడా విష్ణు రూపమైన వ్యాస మహర్షుల్ని మనసులో స్మరించి మన గురువుల ఆశీస్సులు మనపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈరోజు వాస్తు పరిష్కారం విశేషమైన రోజు, మంచి రోజు. కానీ మనం ఉన్న ఇంట్లో ఎవరు అతిథులు మన ఇంటికి వస్తా లేదు. మనం మంచి ఇల్లు కట్టుకున్నాము, ఇల్లంతా చాలా బాగుంది, సౌందర్యవంతంగా ఉంది. అయినప్పటికీ కూడా ఎవరు మన ఇంటికి అతిథులు వచ్చినా కూడా మనకు తెలియకుండానే అతిథులతో కోపము, ద్వేషము లేదా ఏదో ఒకటి మన పైన ఏదో చెడు చెప్పో, మనల్ని దూషించో, ఏదో ఒక విధానంగా మనకి వాళ్ళు మానసికంగా బాధ పెట్టి వెళ్ళిపోతున్నారు అంటే దానికి అర్థం ఒకటే, మన ఇంట్లో గురుదోషం ఉంది అని అర్థం. ఇది కూడా జ్యోతిష్య శాస్త్రం మరియు వాస్తు విభాగం కూడా. అందువలన మన ఇల్లు వాస్తు అంతా బాగుంది, ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు, కానీ అతిథులు వచ్చి మన పైన ధోరణ చేస్తున్నారు, దూషిస్తున్నారు అంటే గురు అనుగ్రహం ఇంట్లో తగ్గింది అని అర్థం. అప్పుడు శ్రీవాస్తు యంత్రం స్థాపించుకోండి, ఖచ్చితంగా మన ఇంట్లో అటువంటి దృష్టికోణం మారిపోతుంది. రేపు ఆషాఢ శుక్రవారం అందరూ కూడా విశేషంగా పూజని ఆచరిస్తూ ఉంటారు. ఆషాఢ లక్ష్మీ వ్రతాలని. లక్ష్మీ వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఖచ్చితంగా మీరు కథని వినాలి, శ్రవణం చేయాలి. ఏ ఒక్క పరిస్థితిలో అయినా ఏ పూజని ఆచరించినా దాని వెనుకున్న కథని శ్రవణం చేస్తేనే ఆ వ్రతం పూర్తిగా అయినట్టు. అలా ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు చేసేవారు ఆచరించండి. అయితే రేపు మాత్రం విశేషంగా ఈ శ్రావణ శుక్రవారం సందర్భంగా మన ఇళ్లలో కమల వత్తులు, లోటాస్ వత్తులతో కమల వత్తులు అని దొరుకుతాయి. మనకి తామర పుష్పాలతో వత్తులు చేసింటారు, తామర వత్తులు అంటాం. ఆ తామర వత్తుల్ని వెండి దీపాల్లో లేదా మట్టి ప్రమిదల్లో పెట్టి నెయ్యి పోసి లక్ష్మీదేవి ముందు వెలిగించి అమ్మవారికి కమల పుష్పాన్ని అలంకరించి కుంకుమార్చన చేసి కనకదార స్తోత్రం పారాయణ చేయాలి. ఇలా చేస్తే ఆ కనక మహాలక్ష్మి అనుగ్రహంతో మన ఇంట్లో దారిద్ర్యం దూరమై కుటుంబంలో ప్రశాంతత, ఆర్థికంగా అభివృద్ధి చెందుతాము. ఈరోజు సాయంత్రం దత్తాత్రేయ స్వామి కానీ, దక్షిణామూర్తి స్వామి కానీ, అయగ్రీవ వారు స్వామి కానీ, అటువంటి వారు గురువులు 3 ఉంటే పెట్టండి. లేదా ఒకరున్నా చక్కగా ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే గంధపు నీరుతో అభిషేకం చేయాలి. విశేషంగా గంధపు నీరుతో అభిషేకం చేయాలి. చేసి తదుపరి ఆ స్వామి వారికి గంధము అలంకరించి, పసుపు రంగు వస్త్రము అలంకరించి, తదుపరి పసుపు రంగు పుష్పాలు, 3 రకాల పుష్పాలు, 3 రకాల పళ్ళు స్వామి ముందు పెట్టి నైవేద్యం చేసి పూజించి, దత్తాత్రేయ స్వామి వారైతే దత్తాత్రేయ అష్టకం, దక్షిణామూర్తి అయితే దక్షిణామూర్తి అష్టకం, అయగ్రీవ స్వామి వారైతే అయగ్రీవాష్టకాన్ని పారాయణం చేస్తే సకల గురువుల అనుగ్రహం కూడా మనకి ప్రాప్తిస్తుంది. ఇవేమి చేయలేని స్వామి, శక్తినే లేదు మాకు అంటే దగ్గరలో ఎక్కడైనా గురు దేవాలయానికి వెళ్ళి గురువుని దర్శనం చేసుకొని రండి. ఆ గురు అనుగ్రహంతో మన జీవితంలో గురు నక్షత్రుడు లాగా, గురువు ఒక నక్షత్రం లాగా మనకి వెలుగునిచ్చి ఆ వెలుగుని మనము ఆ వెలుగుతో జీవితాన్ని మనం సాధిస్తే మన జీవిత గమ్యాన్ని చేరుకుంటాము. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం
ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానానికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.